సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఒకసారి తెలుసుకుంటే, రామోజీ ఫిలిం సిటీ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి, చివరిసారిగా నివాళులర్పించడానికి అనేక మంది ప్రముఖులు వందల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చింది. ప్రభుత్వ అంతిమ సంస్కారాలు తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీలోని అంగూర్ తోట ఉన్నటువంటి ప్రాంతంలో, ఫిలిం సిటీ లోపల ఉన్నటువంటి ఒక ప్రాంతంలోనే రామోజీరావు అంత్యక్రియలు కొనసాగబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో కూడా దాన్ని కూడా బేస్ చేసుకొని చూస్తే, గతంలోనే రామోజీరావు గారు మరణాంతరం ఆయనకు ఎక్కడ అంత్యక్రియలు జరగాలనేటువంటి విషయానికి సంబంధించి ఆయనే ముందుగా ఒక ప్రాంతాన్ని, స్మారక చిహ్నం లాగా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారనేటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే ప్రాంతం ఇప్పుడు అంగూర్ తోటలో చెప్పబడుతున్నటువంటి ఆ ప్రాంతం వద్ద అంత్యక్రియలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఉదయం 9 గంటలకు ఆ ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తి కావాలనేటువంటి ఒక టైం షెడ్యూల్ని పెట్టుకున్నారు. అది 2-3 గంటలు అటు ఇటు కూడా కావచ్చు. ఎందుకంటే విదేశాలలో ఉన్నటువంటి వారి మనవళ్ళు, బంధువులు, మనవరాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాత్రి వరకు వస్తే ఉదయం ఎర్లీగానే అంత్యక్రియలు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. లేదా 1 గంట 2 గంటలు అటు ఇటుగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రేపు ఉదయం వరకు కూడా ఇది ప్రముఖుల తాకిడైతే ఇక్కడ కొనసాగనుంది. అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అక్కడ ఏదైతే అంగూర్ తోట చెప్పబడుతున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా దానికి సంబంధించి అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు ఏదైతే ఉంటాయో ఆ ఏర్పాట్లలో అక్కడ నిమగ్నం అయిపోయారు. ప్రభుత్వ లాంఛనాలతో కూడా అంత్యక్రియలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా ఆ యొక్క అంత్యక్రియల ప్రదేశానికి వెళ్ళి పరిశీలన చేస్తున్నట్టుగా కనపడుతుంది. సో ఏదేమైనా కూడా అంత్యక్రియలకు సంబంధించి అయితే పూర్తిగా మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఉదయం 9 గంటల తర్వాతనే అంత్యక్రియలు పూర్తి అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని పూర్తి అయిపోయాయి. అంత్యక్రియలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇంకా లోటుపాట్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత్యక్రియలు ఎక్కడ చేయాలి రామోజీరావు మరణాంతరం అనేటువంటి దానికి ముందే ఒక ప్రణాళిక ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు రామోజీరావు గారే గతంలో తను ఒక ప్రాంతాన్ని డిజైన్ చేసుకున్నారు. ఆ ప్రాంతం వద్దే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తుంది. అంతకుముందు ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా మరణిస్తే వారు కూడా ఒక ప్రాంతంలో ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించేవారంట. అదే ప్రాంతంలోనే రామోజీరావు భౌతిక గాయాన్ని కూడా అంత్యక్రియలు జరుగుతాయి అంటూ చెప్తున్నారు. కానీ ఆ ప్రాంతంలోనే కొంత ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతంగా అంగూర్ తోట అంటే బాహుబలి కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకు సెట్లు వేసేటువంటి ఆ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది, అదే ప్రాంతంలో ఉంటుంది. సో అదే ప్రాంతంలో ఇప్పుడు అంత్యక్రియల కార్యక్రమం కూడా కొనసాగబోతుంది. సో రేపు ఉదయం 9 గంటల తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది ప్రభుత్వ లాంఛనాలతో. ఆ సందర్భంలో ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.